హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోనా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో. సో మీరు థంబ్నెయిల్ చూసింది కరెక్టే, వచ్చింది కదా, వీడియో స్టార్ట్ అయింది. సో మేక్ షూర్ యూ గైస్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీడియోని. రియాలిటీ వీడియోస్, రియాలిటీ ఎట్లున్నది ఫారెన్లా, అసలు నా సిచ్యువేషన్స్ ఏంది, హడ్డల్స్ ఏంది, అసలు ఈ వీడియో అసలు ఎందుకు తీస్తానంటే, ఈ వీడియో మెయిన్ పర్పస్ వచ్చేసి ఎస్ థంబ్నెయిల్ అండ్ టైటిల్లో మీరు చూసింది రైట్, కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తున్నా. నేను కూడా జనాల్ని మోసం చేద్దాం అనుకుంటున్నా. ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,00,000-2 లక్షలు తీసుకుందామని అనుకుంటున్నా. సో అదే నా ప్లాన్, కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తా. సో అది ఇక్కడ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే ఎవరి గురించి కాదు ఈ వీడియో, ఇది నా ఓన్ నేను చూసిన సిచ్యువేషన్స్ అండ్ నేను ఫేస్ చేసిన హర్డల్స్ అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, అదొక రఫ్ ఐడియా ఇస్తా. ఈ వీడియో స్టే ట్యూన్ ఉండండి. లైక్ చేయండి, ఫస్ట్ మీరు లైక్ చేస్తే నేను ఇలా ఇంకా రియాలిటీ వీడియోస్ అయితే చేస్తాను. స్టార్టింగ్ విత్ అసలు నేను కన్సల్టెన్సీ అనేది ఎందుకన్నా, కన్సల్టెన్సీ అంటే ఏంది, అసలు గురించి ఏంది, అసలు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ మొత్తం గురించి ఈ వీడియోలో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చెప్తా. సో మీరు హెడ్ఫోన్స్ పెట్టుకోండి, మంచిగా వినండి, ఎందుకంటే క్లారిటీ కూడా అలా ఉంటుంది. మనం చేసిన వర్క్ ఎట్లుంటుంది అంటే అట్లా ఉంటుంది, నలుగురికి నచ్చాలి, రియాలిటీ నచ్చదు. సో మీకు నచ్చాలంటే కొంచెం స్టెప్ డౌన్ నా సైడ్ నుంచి అయితే, నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నుంచి అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. అబ్బా చేతులు అయితే వస్తున్నాయి, చాలా రోజులు అవుతుంది వీడియోలు తీయక. అండ్ స్టార్టింగ్ విత్ కన్సల్టెన్సీ అంటే ఏంటిది, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది ఒక గైడ్. అంటే మనకు ఒకటి అర్థం అవుతలేదు, వీసా ప్రాసెస్ అయినా, అప్లికేషన్ ప్రాసెస్ అయినా, ఏదన్నా గైడ్ కావాలంటే మనము కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర వెళ్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి, అంటే లైక్ అప్లికేషన్స్ ముందుకు ఎలా తీసుకుపోవాలి, స్టెప్ బై స్టెప్ వాళ్ళకు ఒక గైడ్ ఉంటుంది. దీన్ని కన్సల్టెన్సీ అంటారంటే ఇది ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. మీకు పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కన్సల్టెన్సీ అంటే ఒక గైడెన్స్ ఇవ్వడము, ఒక స్టూడెంట్నైనా ఏదన్నా అప్లికేషన్ అయినా ఎవరికైనా ఒక గైడ్ ఇవ్వడము, ఒక కరెక్ట్ పాత్ వేలో పెట్టడం, అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కన్సల్టెన్సీ అప్రోచ్ అవుతాం. అదొక బిజినెస్ స్ట్రాటజీ. వాళ్ళు పని చేస్తారు, మనం కొన్ని పైసలు ఇస్తాం, ఇద్దరు హ్యాపీ అయినా, నీ వర్క్ అవుతుంది అనే ఎఫర్ట్ పెడతాడు. ఆ అప్లికేషన్ ముందుకు పోనీ అంటే ఆ ప్రాసెస్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు, మనం పైసలు ఇస్తాము, ఇక్కడ ఓకే. అండ్ మెయిన్గా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు స్టూడెంట్స్, చాలా అంటే చాలామంది ఉన్నారు, దే ఆర్ ఫ్రమ్ ఇండియా. సో వాళ్ళని కూడా తీస్తున్నాయి, ఎందుకంటే ఇండియన్స్ మన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు. సో తెలుగు వాళ్ళే హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ అంతా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే యాజ్ అ స్టూడెంట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి, చక్కగా చదువుకోవాలా, మంచిగా చదువుకోవాలి, అసైన్మెంట్స్ చేసుకోవాలి, పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి, లోన్ తెచ్చిళ్ళు 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు లోన్ తీసుకొచ్చింది అప్పు కట్టుకోవాలా. మీరు ఎంత ముడ్డి బలిసిన వాళ్ళు ఉంటే మంచిగా మీకు ఏం తిప్పాలు ఉండవు, పార్ట్ టైం పోనీకి అవసరం లేదు, ఏం పోనీకి ఫోన్ కొడితే పైసలు పడితే అకామిడేషన్కి ఇవ్వచ్చు, ఫుడ్కి ఇవ్వచ్చు, షాపింగ్కి పోవచ్చు, పబ్లకు పోవచ్చు, అన్నీ పోవచ్చు. మీరు ముడ్డి బలిసిన వాళ్ళు భయ్య, మీరు అట్లాంటి వాళ్ళు. చాలామంది అసలు ఈ ఫారెన్కి వచ్చేటోళ్ళు 95% వరకు అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. మిడిల్ క్లాస్ ఏంటంటే లోన్లు తీసుకొచ్చి మరి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే లైఫ్ ఒక మంచి ప్లాట్ఫామ్లో ఉంటుంది, మనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, మనం మంచి స్టేజ్కి వెళ్తాము అని చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ ఫ్యామిలీ సైడ్స్ నుంచి ఇక్కడికి వస్తారు. ఇది రియాలిటీ చెప్తున్నాను నేను, ఇది రియాలిటీ. మీకు నచ్చకపోతే మీరు ఈ వీడియో స్కిప్ చేయండి, నచ్చుతూనే ఉండండి, నా మొత్తం వీడియో చూడండి. ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో, పత్తి వ్యాపారాలు ఏం చేస్తున్నారో ఈ వీడియో కుల్లా చెప్తా. అండ్ నా పత్తి వ్యాపారం ఏంది, నేను కన్సల్టెన్సీ అసలు ఎందుకు పెడదాం అనుకుంటానా, అసలు నేను పెట్టానా, అసలు ఎందుకు ఈ వీడియో అసలు అనండి, ఇంకా చాలా ఉన్నది వీడియో. సో ఇది జస్ట్ ఒక ట్రైలర్ గ్లిమ్స్ అనుకోండి. సో స్టార్టింగ్ ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు స్టూడెంట్స్ లెక్క ఉన్నారు, ఓకే హ్యాపీ, వెళ్ళి అనుకుంటూ చదువుకోవాలి, పార్ట్ టైం జాబ్ పోవాలి, లోన్లు కట్టుకోవాలి, ఇంటర్న్షిప్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి, స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత మనం జాబ్ ఏంటి కథ ఏంటంటే అది కొందరి అంటే లైక్ స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పుడు చేసే కథ ఇది. సో ఇక్కడ మన ఏం చెప్తానంటే మన వాళ్ళు వచ్చిన తర్వాత ఒక సంవత్సరమో అయిపోయిన తర్వాత, సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత కన్సల్టెన్సీ అని పెడుతున్నాడు. అంటే ఒకటి తీసిండు, ఇది అంతా పుల్ల పెట్టిండు ఇండస్ట్రీలో. పుల్ల పెట్టంగానే అందరికి భగ్ అన్నది, అందులో పెట్రోల్ ఎత్తాను, అది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక స్టూడెంట్ వీసా, స్టూడెంట్ ఉన్నోడు ఏం చేయాలి, జాబ్ చేసుకోవాలి, లోన్లు కట్టుకోవాలి, అది ఎవరి ఇష్టం వాళ్ళే. నేను చెప్తున్నా ఇదే చేయాలని రూల్ లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నారని అది చెప్తున్నా. సో అది వాళ్ళ ఇష్టం. సో నేను వాళ్ళని రాంగ్ అంటలేను, నేను రైట్ అంటలేను. సో ఇక్కడ జరిగే ముచ్చట చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కన్సల్టెన్సీ ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళ బెనిఫిట్ కోసం. ఇప్పుడు నేను కన్సల్టెన్సీ పెట్టుకో, ఇది నా బెనిఫిట్ కోసం. స్టూడెంట్కి ఏమైనా బెనిఫిట్ అయితే బొంగు కూడా కాదు.
బొంగు కూడా కాదు. కన్సల్టెన్సీ నేను పెట్టుకున్నాను, నేను గ్రోత్ అవుతా, నేను నాకు పైసలు వస్తాయి, వచ్చినోడిని బుగ్గ చేస్తాను, వచ్చినోనికి బుగ్గ చేస్తా. ఇది ముచ్చట. నా కాల్ వచ్చింది, సో అందుకే నేను వీడియో పాజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో నేను ఒక కన్సల్టెన్సీ పెట్టిన అనుకోండి. కన్సల్టెన్సీ పెట్టినప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక 4-5 యూనివర్సిటీలకు ఫోన్ చేస్తా, వాళ్ళకి డైరెక్ట్ ఇన్సైట్ పోయి యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళ హెడ్ ఎవరు ఉన్నారు వాళ్ళకు మాట్లాడతా. సో వాళ్ళకి మాట్లాడి ఏం చేస్తా అంటే నేను ఒక 10 స్టూడెంట్స్ని తీసుకొస్తాను, ఒక 20 మందిని తీసుకొస్తా, నాకు ఎంత ఇస్తారు, కమిషన్ ఎంత ఉంటుంది, టార్గెట్ ఎంత ఉంటుంది, 10 స్టూడెంట్స్కి ఇంత, ఒక స్టూడెంట్కి ఇంత, నువ్వు టార్గెట్ రీచ్ అయితే ఇంత, ఒక స్టూడెంట్ మీద ఇంత అని ఒక డీల్ మాట్లాడుకుంటారు యూనివర్సిటీ. సో వీళ్ళకి ఒక రెఫరెన్స్ కోడ్ ఇస్తారు. నేను కన్సల్టెన్సీ పెట్టుకుంటే నాకు ఒక చిన్న రెఫరెన్స్ కోడ్ ఉంటుంది. వెన్ యూ ఆర్ అప్లయింగ్ టు అవర్ యూనివర్సిటీ ప్లీజ్ యూజ్ దిస్ కోడ్. యూజ్ చేస్తేనే మనకు పైసలు వస్తాయి. సో వీళ్ళు కన్సల్టెన్సీ లెక్క యాక్ట్ చేసుకుంటే వీడు ఏం చేస్తాడంటే ఇక పత్తాపరాలు జమ చేస్తాడు. ఇండియా ఉన్న వాళ్ళకి అందరికి ఫోన్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు, టవర్ బ్రిడ్జ్, లండన్ ఐ, ఇంకా బిగ్ బెన్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అలా అక్కడ ఫోటోలు దిగి స్నాపులు పెట్టుకుంటా, పబ్బులకు పోయి డ్రింక్స్ ఫోటోలు పెట్టుకుంటా, హై పాష్ లైఫ్ చూసుకుంటా అందరికీ రెచ్చగొడతాడు. అంటే ఊలా ఉంటుంది కదా దూల, అంటే లైక్ వాళ్ళకి కూడా రావాలని చేయాలి కదా. సో నేను ఇక్కడ ఇట్లా అర్న్ చేస్తున్నా, నేను ఇన్ని పౌండ్స్ అర్న్ చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నా. వానికి జాబ్, వాడు యూకేకి వచ్చిన 6 నెలలకో 8 నెలలకో జాబ్ దొరికితే వీడి ఆ డప్పు కొట్టుకోవాలి కదా. అంటే లైక్ అరే అమ్మ నేను ఫారెన్లో ఉన్నా, నేను చూపించుకోద్దా లెవెల్, రాగానే కాంట్రాక్ట్లో ఐఫోన్లో కొనుక్కుంటాడు, నెల 80 పౌండ్లు కడతా అంటాడు. వాడు కూడా చెప్తా అంటాడు ముచ్చలు, పత్తాపాలు చెప్పేటోళ్ళు ఉంటారు. ఇక వీడు ఏం చెప్తాడంటే కన్సల్టెన్సీ పెట్టుకుంటానని పేరు తీసుకుంటాడు, ఓవర్సీస్ అని పేరు పెడతాడు. ఈ ఓవర్సీస్ ఫలానా కన్సల్టెన్సీ అని పేరు పెట్టుకుంటాడు. వీడిగా జమ అవుతాడు, ఫోన్ చేస్తాడు, ఇండియా వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మామ నా లైఫ్ మొత్తం మారింది మామ, రియాలిటీ చెప్పాడు, అంత డోలా. ఎట్లా అంటే డూప్ ఒక స్టోరీ క్రియేట్ చేస్తాడు. ఇదంతా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్. మనం 2014, 2013, 12 అప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ చాలా పెద్ద స్కామ్. అది కన్సల్టెన్సీ కూడా చాలా పెద్ద స్కామ్. సో ఇది అవేర్ చేయాలనే ఈ వీడియో మెయిన్గా. అసలు ఏంటంటే కన్సల్టెన్సీ పెట్టుకున్నా అని పేరు చేయగానే వాడు ఏం చేస్తాడు, ఇండియాలో ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తాడు. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయగానే మామ నా లైఫ్ మొత్తం మారింది, నేను జాబ్ చేస్తున్నా యాజ్ ఏ బార్టెండర్, నేను రిసెప్షన్లో జాబ్ చేస్తున్నా, దీనికి జాబ్ ఉండదు, ఏముండదు రియాలిటీలో. వానికి అకామిడేషనే వానికి ఏదో మూలలో పోయి బంటాడు, వానికి ఏముండదు, డప్పు కొడతాడు. ఎందుకంటే వీనికి పైసలు కావాలి కదా. ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,50,000, 2 లక్షలు, మళ్ళీ టార్గెట్ రీచ్ అయితే మళ్ళీ దానికి ఒక ఎక్స్ట్రా పైసలు. సో కన్సల్టెన్సీ ఏంటంటే ఇండియా వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే మామ నా లైఫ్ మారింది. అదంటే వాడు ఏం చేస్తాడు, వాడు టీసీఎస్, విప్రోనో, అసెన్చరో, కాగ్నిజెంటో, ఏదో టాటాలో, హెచ్సిఎల్ ఏదో కంపెనీలో జాబ్ చేసుకుంటుంటాడు. వాడి లైఫ్ వాడు మంచిగా పోతా అంటాడు. వీళ్ళు పోయి పుల్ల పెడతాడు. వీడు గెలుకుతాడు కదా మనవాడు, ఏంది గెలికే బుద్ధి, ఇట్లా పోయి ఏలు పెట్టాలి. నాకు తెలుసు మీకు అందరికీ కోపాలు వస్తాయని కూడా నాకు తెలుసు. సో మీకు కోపాలు గీపాలు వస్తే బంద్ చేసి పోండి. సో రియాలిటీ అయితే ఇదే. గెలుకుతాడు, పోయి వాడిని ఫోన్ చేసి గెలుకగానే మామ నేను లండన్లో ఇట్లున్నా, నేను యూకేలో ఇట్లున్నా, నేను యూఎస్లో అట్లున్నా, కెనడాలో అట్లున్నా, నా లైఫ్ మొత్తం మారింది, నువ్వు ఇంకా 20,000, 25,000 సంపాదిస్తాను అంటే నువ్వు వేస్ట్, నువ్వు ఆలోచించు, థింక్ బ్రాడ్, అది అని మొగ్గ మోటివేషన్లు చెప్తావు. నాకు తెలుసు మొగ్గ మోటివేషన్లు చెప్తావు కదా, నాకు తెలుసు నువ్వు మోటివేషన్లు స్పీకర్ అని కూడా నాకు తెలుసు. సో నువ్వైతే వానికి డూప్ చెప్తావు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, స్నాప్చాట్ స్టోరీలు అవి ఇవి పెట్టి వానికి దూల లేపి మామ నువ్వు రా మామ, నేనే కన్సల్టెన్సీ ఉన్నదిగా, నాకు తెలిసిన కన్సల్టెన్సీ ఉన్నది కదా, నా తెలిసిన యూనివర్సిటీలు పెట్టిస్తాం మామ, నువ్వు కాలేజ్ పోనీకి కూడా అవసరం లేదు మామ, నువ్వు కాలేజ్ కూడా వద్దురా, నీకు జాబ్ సెట్ చేస్తా, రాగానే నువ్వు లక్షలు సంపాదిస్తావు మామ, నువ్వు అది మామ ఇది మామ అని వానికి లేనిపోని వానికి జాబ్ మీద ఇంట్రెస్ట్ పోతాయి. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరో, వాడు ఏదో చేసుకుంటా అంటాడు, ఫ్యామిలీతో ఉంటాడు, మంచిగా వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటూ ఉంటా అంటే వీడు గెలుకుతాడు. గెలికిన తర్వాత వాడికి అమ్మతోడు నేను అసలు జాబ్ ఏం చేస్తానా, నేను ఏం బిక్కుతాను ఇడా అని వానికి వాడు డైలమాలు ఉంటాడు. ఫోన్ చేయగానే మామ ఎంత అవుతుందిరా, మామ 30 లక్షలు అవుతుంది, యూనివర్సిటీ ఫీజు అంతా 20 లక్షలు, వీసాకు 2 లక్షలు, అది ఏది అని చెప్పి వాడు మొత్తం ఆగం చెప్తాడు. వీడు ఏమంటాడు, ఇక మామ ప్రాసెస్ స్టార్ట్ చేయాలా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, స్టూడెంట్ వీసా ఈజీ మామ, మొత్తం ఇట్లా స్టార్ట్ అయిన 2 వారాలకే నీకు మొత్తం లెటర్లు గిటర్లు అన్నీ వస్తాయి, నువ్వు డైరెక్ట్ ఆన్బోర్డ్ అవ్వగానే నువ్వు డైరెక్ట్ యూనివర్సిటీ పోతావు, మాస్టర్స్ కూడా ఉంటుంది, మాస్టర్స్ హై క్వాలిఫైడ్ మాస్టర్స్ బొంగు. ఆడ మాస్టర్స్ ఏముంటుంది తెలుసా, ఇక్కడ అసైన్మెంట్లు ఉంటాయి, వాడు చెప్పిన పీపీటీ ఇట్లా స్లైడ్ చేస్తాడు, పీపీటీ స్లైడ్ చేయగానే అవి 2-3 అసైన్మెంట్లు ఉంటాయి, అవి రాగానే మాస్టర్స్ బొంగుల మాస్టర్స్. ఇక్కడ నేను చెప్తున్నా కదా, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ఇక్కడ మాస్టర్స్ దేనికి పనికిరాదు,
ఇండియా ఎడ్యుకేషన్ నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు నచ్చితే మీకు ఓకే. కానీ నాకైతే అసలు మాస్టర్స్ ఇన్ ఫారెన్ కంట్రీ బొంగుల అసైన్మెంట్ నాకైతే అసలు నచ్చదయ్యా. నేను నేర్చుకునేది కూడా నా బొంగు నేను ఏం నేర్చుకోలేడా. నేను ఒట్టిగానే 15 లక్షలు అయితే పెట్టుకున్నా. సో వాడు ఫోన్ చేస్తాడు, వాడు ముస్తఫా అని, అమ్మ జాను నా కోసం ఇంత కేరా, వాడు కూడా డెవలప్ అయ్యింది, నన్ను కూడా డెవలప్ అయినా. వానికి తెలియదు వీడు కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు, వీడిని అంత వెనక ఇంత పంచాయతీ నడిపిస్తానని వానికి తెలియదు. వాడు అమ్మ మా దోస్తు ఉన్నాడు నన్ను చూసుకుంటాడని వాడు ఆ డైలాగ్ అంతా ఫోన్ చేస్తాడు. తెలిసిన యూనివర్సిటీని అప్లికేషన్ ఎత్తాడు, చెప్పిన యూనివర్సిటీస్తోని వాడు టైఅప్ అయిన కన్సల్టెన్సీస్తోని మూవ్ అవుతాడు. మూవ్ అయిన యూనివర్సిటీస్ ఉంటాయి, టైఅప్ అయిన యూనివర్సిటీస్ ఉంటాయిగా. సో అందులో మాట్లాడతాడు. సో నేను ఒకరిని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయగానే వాడు ఇనిషియల్ అమౌంట్ ఉంటుంది 10 లక్షలు 5 లక్షలు యూనివర్సిటీకి ఇనిషియల్ మాస్టర్స్ అమౌంట్ కట్టంగానే వీసా ప్రాసెసింగ్, ఎఫ్డీలు అన్నీ అంతా సినిమా నడుస్తూనే ఉంటుంది వెనక. వాడు ఇంటికాడ వాడి గొప్పలు చెప్పుకున్నా అంటాడు, మామ నేను కూడా యూఎస్ పోతానా, ఫారెన్ పోతానా, యూకే పోతానా, నేను అది బీకుతా, నేను ఇది బీక్తా, ఆల్రెడీ ఆడ ఉన్నాడు ఏం బీక్తలేడు, నేను పోయి ఆడ బీక్తా అని వీడు సొల్లు డప్పులు చెప్పుకుంటా ఇంటికాడ మొత్తం ఆటలు గీటలు మందు మసానం మొత్తం చేసి పెంట చేసి వస్తాడు. ఆడ కార్పొరేటర్ని, జెడ్పీటీఎస్, ఎంటీపీఎస్సి వాళ్ళని వీళ్ళని సీఎం అందరిని పిఎంని అందరినీ కలిసి 2 ఫోటోలు స్వీట్ డబ్బాలు ఇచ్చి వీడు డప్పు కొట్టుకుంటాడు, నేను ఫారెన్ పోతానా, నా లైఫ్ మారిందని. వీడికి రాగానే వాడు చెప్తాడు. ఇక్కడ రాగానే ఈ కన్సల్టెన్సీ ఎవరు ప్రాసెస్ చేసిండో వానికి 1,50,000 2 లక్షలు అకార్డింగ్ టు వీళ్ళ డీల్ మాట్లాడుకున్నాయి. సో ఇట్లా కన్సల్టెన్సీ వాళ్ళు ఫైదా అవుతున్నారు. ఒక్క స్టూడెంట్ మీద 1,50,000 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి లాభము? నేను కన్సల్టెన్సీ పెట్టుకున్నా, నేను ప్రాసెస్ చేసిన కాబట్టి నాకు లాభం. వచ్చినోనికి ఏం లాభము? వానికి ఏ లాభాలు ఉంటాయో చెప్తా. వానికి అకామిడేషన్ దొరకదో తెలియదు. నేను అయినా దొరుకుతుంది. ఇక్కడ చాలా గమ్ట్రీ అని ఉన్నది, స్పేర్ రూమ్ అని ఉన్నాయి, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ వాడిని తెలివి ఉన్నోడు చేసుకుంటారు. లేదంటే నేను కన్సల్టెంట్ చేసిన బయట ఎన్నో షేరింగ్ రూమ్లో దొరుకుతాయి, అందులో తీసుకొని అందులో పడేసిన మామ జాబ్ కూడా దొరికితే నేను చెప్తా అంటే జాబులు లేవు, బొంగులు లేవు. ఇక్కడ ఉన్నోళ్ళే ఏం బిక్తలేరు. వాడికి తీసుకొచ్చిన తర్వాత రెఫరెన్స్ కింద అది ఇది దొరికినా కూడా ఆ క్లీనరు, ఆ బాత్రూమ్ టాయిలెట్ క్లీనరు, రిసెప్షనిస్ట్ కింద ఉండడము, అవి ఇవే బొంగుల కథ ఉంటుంది. అంత నేను చెప్తే గలీజ్ ఉంటాయి. కానీ లేబర్ బతుకనుకో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉన్నది. అంటే ఇక్కడ నువ్వు మేనేజర్ కూడా పని చేయి, నువ్వు కింద అన్న పని చేయి, కానీ నీకు రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ అయితే చాలా ఉంటుంది, ఈక్వల్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే ఈక్వల్ ఉంటుంది. సో నువ్వు ఏం జాబ్ చేస్తానో పర్లేదు, కానీ నీకు ఇక్కడ రెస్పెక్ట్ అయితే ఉంటుంది. అదైతే ఒప్పుకుంటాను నేను. అండ్ ఇక్కడైతే జాబులు, ఎందుకంటే వాడు మంచిగా సాఫ్ట్వేర్ చేసుకునేటోండి. నువ్వు ఇక్కడ గెలికి మరి ఇక్కడ తీసుకొచ్చినావు. ఎగిరిన తర్వాత వాడు ఏముంటుంది, అమ్మ ఇది చేయాలి అది చేయాలని కొన్ని లోపల ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో నువ్వు అదైతే చాలా రాంగ్ అనిపిస్తుంది వానికి. ఎందుకంటే నేను కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన. నేను కూడా వచ్చిన తర్వాత బార్టెండర్గా చేసిన, టేబుల్ సాఫ్ చేసిన. ఇక్కడ అందరు టాయిలెట్ సాఫ్ చేయాలి. నువ్వు ఎంత పెద్ద బొంగుల పొజిషన్ చేసినా కూడా టాయిలెట్ క్లీనర్స్ రాకుంటే నువ్వు చేయాలి గుర్తుపెట్టుకో. ఇక్కడ ఈక్వల్ ఉంటుంది ట్రీట్మెంట్. సో అది వాడు వచ్చిన తర్వాత అకామిడేషన్ చూపిస్తాడు, జాబ్ ఉంటే చూపిస్తాడు, అన్నీ ఉంటుంది. ఇక ఏం ఫైదా అంటే వీడు 30 లక్షలు పెడతాడు, 30 లక్షలు పెట్టి మాస్టర్స్కి వస్తాడు. అది వర్త నాకు తెలిసి, నా పాయింట్ ఆఫ్ వ్యూ అదైతే అది బొంగు కూడా వర్త్ కాదు. అది దేనికి పైసాకు కూడా వర్త్ రా. డిగ్రీ నాలెడ్జ్ కావాలి, ఇది కావాలి అంటే మన ఓన్ రీసెర్చ్ అది నాలెడ్జ్ అయినా, స్కిల్స్ నేర్చుకోవడం అయినా, ఇంటర్న్షిప్ అయినా కూడా అది మన ఇష్టం. నువ్వు నేర్చుకుంటా అంటే నేర్చుకో, లేకుంటే లేదు. సో ఇది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఒక కన్సల్టెన్సీ లెక్క పెట్టుకొని స్టూడెంట్స్ని మోసం అయితే ఇట్లా చేస్తున్నారు. వాళ్ళ బెనిఫిట్ కోసం స్టూడెంట్స్ని బొంగ కలుపుతారు. రియాలిటీ చెప్తలేరు. రియాలిటీ ఏంటంటే అకామిడేషన్ కూడా చక్కగా దొరుకుతుంది. అకామిడేషన్ లండన్లో హై ప్రైజెస్, అది చెప్తున్నారు. పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయని అంటాను. పార్ట్ టైం జాబ్ ఏడున్నది మరి? చాలామంది ఏడు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. చూపిరా అయ్యా, నీకు 100 పౌండ్లు ఎక్స్ట్రా ఇస్తా, నాకు చూపి. మస్తు మంది నాకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి క్యాష్ ఇన్ ఉన్నదా, నేషనల్ ఇన్సూరెన్స్ మీద జాబ్ చేసుకుంటా, ఎన్ఐ జాబ్ కావాలి, ఆ జాబ్ కావాలి. చాలామంది ఇంటికాడనే కూర్చుంటే ఈ బొంగుగాడు వీడు వచ్చి కన్సల్టెన్సీ పెట్టుకుని వీడియో అది పెట్టుకుంటుంది, ఇది పెట్టుకొని నీకు జాబ్ ఇప్పిస్తాను, నీకు అకామిడేషన్ చూపిస్తాను, నీకు లైఫ్ ఇస్తుంది అంటే ఎందుకు ఇస్తాడు? సొంత అన్నదమ్ములు అయితే లేరు అయ్యా, సొంత అన్నదమ్ములు అయితే లేరు. రియాలిటీ చెప్పుకుంటే ఇజ్జత్ పోతే, చెప్పకుంటే మానం పోతే అన్నట్టు ఉన్నది. ఇది జాబులు లేవు అని చెప్పాడు. జాబ్ ఉన్నది, అకామిడేషన్ ఉన్నది, లైఫ్ మొత్తం మారిందని అంటాడు. కానీ వాడు ముడ్డి కింద 30 లక్షలు అప్పు చేసుకుని వస్తాడు. అది ఎప్పుడు తేలాలి? అవి తెలియదు, అవి చెప్పాడు. వీని బిజినెస్ కోసం ఒక స్టూడెంట్ని బొంగు చేస్తాడు. ఇట్లా ఒక్కరిని చేస్తాడా? 50 మందిని చేస్తాడు. 50 మందికి వీడు 50 లక్షలు సేవ్. అంటే కన్సల్టెన్సీ పెట్టుకునేదే వీడు బొగ్గ చేయడానికి అందరినీ. ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,00,000 2 లక్షలు, 1,00,000 2 లక్షలు ఇట్లా ఎవరు ఫైదా అవుతాడు? ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి సఫర్ అవుతాడు, కన్సల్టెన్సీ పెట్టుకున్న వాళ్ళు పైకి పోతాడు. ఆ చిన్న అప్లికేషన్ అంటే లైక్ స్టూడెంట్ అయిపోయిన తర్వాత PSW పోస్ట్ స్టడీ వర్క్ వీసా వేసుకోనికి నీకు నాలెడ్జ్ ఉంటే నువ్వు ఓన్గా
నువ్వు ఓన్గా చేసుకోవచ్చు అది ఆ వీసాకి కూడా 400 పౌండ్లు ఏంది అయ్యా ఫీజు 400 పౌండ్లు అట. అది అప్లికేషన్ చేసి 400-500 పౌండ్లు అడుగుతాను. 200 పౌండ్లు 100 పౌండ్లు ఎందుకు? అది నీకు నాలెడ్జ్ ఉన్నది, నువ్వు ఒక మాస్టర్స్ స్టూడెంట్, ఇక్కడ నువ్వు దేశం దాటి దేశం వచ్చినావు, నీకు అన్నీ తెలవాలి. నువ్వు ఓన్గా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోలేవా? వీని దగ్గర బోర్డు అసలు ఏం చేస్తున్నావు? అసలు ఫారెన్కి ఎందుకు? అసలు ఏంది? అసలు నీకు ఫారెన్కి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేద్దాం అనుకుంటాను? వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు, ఫస్ట్ నువ్వు ఏం చేద్దామని ఫస్ట్ నువ్వు థింక్ చేయి. వాడు ఫోటో పెట్టిండు టవర్ బ్రిడ్జ్ దగ్గర, నువ్వు వాడు టైమ్స్ స్క్వేర్ దగ్గర, న్యూయార్క్లో అది పెట్టిండు ఇది పెట్టిండు, నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. వీళ్ళ బిజినెస్ కోసం వీళ్ళు స్టూడెంట్స్ని వాడుకుంటారు. ప్రతిదీ నేను చెప్తున్నాను కదా, పైసలు ఏంది ఇక్కడ పని చేయదు, దోస్తాను లేదు, బొంగు లేదు, లౌడ లేదు. ఇక్కడ పైసల కోసం ఇదంతా చేసేది. నేను అన్ని మాటలు చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు బొగ్గు నేను బొంగు చేస్తాడు వాడు. ఇక్కడ ఎవ్వడేం లేదు, ఇక్కడ పైసల కోసమే, పైసలతోనే నడిచే దునియా. నువ్వు ఎట్లా నమ్మొస్తావు నువ్వు వానికి? సో ఇట్లా నడుతుంది. ఇది చెప్తే రియాలిటీ ఇది ఇట్లనే ఉంటుంది. వాడిని బిజినెస్ కోసం నిన్ను బుక్ చేస్తున్నాడు. నీకు అంతా ఉంటే నువ్వు ఫారెన్కి రావాలనుకుంటే నువ్వు ఓన్ రీసెర్చ్ ఏ యూనివర్సిటీకి పోవాలి, ఏ కంట్రీ పోతే నువ్వు ఎట్లుంటా, నువ్వు ఓన్ రీసెర్చ్ ఏ సబ్జెక్ట్ చదువుకుంటే నేను పాస్ ఎట్లా నెక్స్ట్ స్కిల్ ఎట్లా అప్గ్రేడ్ అవ్వాలి, నేను ఏ ఇంటర్న్షిప్ చేయాలి, నేను ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, నువ్వు ఓన్ రీసెర్చ్ చేసినా వీడు చెప్పంగానే వాడు చెప్పంగానే నీకు దూలా తీరి నీకు రేగి ఉత్తా అంటావు. ఇదా వాడిని చూసి వీని చూసి ఇదా నీ లైఫ్? నువ్వు ఏం చదువుకోవా? నీకు తెలియలేదా? అయితే వాడిని చూసి వీని చూసి నువ్వు రియల్గా ఒక మాస్టర్స్ చేసుకోవాలని వస్తానంటే నువ్వు ఓన్ రీసెర్చ్ అంటే ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కంట్రీ పోవాలి, ఎక్కడ ఏమున్నది నువ్వు ఓన్గా చేయి. నీకు అన్నీ వస్తాయి. కన్సల్టెన్సీ ఎందుకు? నీకేమన్నా అర్థం కాకుండా నియరెస్ట్ కన్సల్టెన్సీ దగ్గర పోయి ఏమైనా చేసుకో, ఏమన్నా అడుగు వాళ్ళని హెల్ప్. వాళ్ళు చేసిన దానికి కొన్ని పైసలు, అది ఓకే. నువ్వు ఏం లేదు వాడు పోతాడు వీడు పోతాడు వాళ్ళ లైఫ్ అట్లున్నది. నీ లైఫ్ ఎట్లుంటుంది తెలుసా? ఏమంటారు మొగ్గల మోటివేషన్లు ఇస్తారు స్పీచ్. అందరి లైఫ్ అట్లుండదు కదా, అంటే సిచ్యువేషన్ అట్లున్నదిరా అయ్యా. ఉన్నోళ్ళే ఏం బీకుతలేరు, కొత్త వాళ్ళు వచ్చి ఏం బీకుతారు ఇక్కడ. సో ఇట్లున్నది. స్టూడెంట్స్కి వచ్చి ఇక్కడ కన్సల్టెన్సీలు పెట్టి పోరాలని మోసం చెప్తారు. ఇట్లున్నది. ఇక ఎవడన్నా చెప్పిండా? ఒక్క యూట్యూబర్ లేడు ఫారెన్కి వచ్చిన తర్వాత కన్సల్టెన్సీలు పెట్టుకొని ఇట్లా మోసం చెప్తాడు. ఒకటి చెప్పిండా? ఎందుకు చెప్తావు? వాడిని పొట్ట కొట్టినట్టు ఉండదా? మోసాలు చేసుకుంటా 1,00,000-2 లక్షలు స్టూడెంట్ మీద ఇన్ని పైసలు సంపాదిస్తారు. ఇట్లా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, పర్పస్ ఏంటంటే మీకు గైడ్ చేయడము. అది నా వీడియో నీకు నచ్చినా నచ్చకుండా నాకు ప్రాబ్లం లేదురయ్యా. వీడియో అయితే చూసినావా? వీడియో నచ్చుతూనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎట్లనే ఉంటుంది అమ్మ, నాన్ స్టాప్గా. ఇది స్క్రిప్ట్ కాదు, బొంగు ఏం కాదు. వీడియో స్టార్ట్ చేసినా ఎండ్ చేసినా మధ్యలో ఫోన్ వచ్చింది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియో ఆన్ చేసినా బంద్ చేసినా. ఇది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, రియల్ టైమ్ సిచ్యువేషన్స్ చూసి చెప్తున్నా. ఎట్లున్నది ఏంది కథ ఇట్లున్నది. ఏ దోస్తు లేదు, ఏ బొంగాడు లేడు. గుర్తుపెట్టుకోండి, ఏ దోస్తు లేదు, ఏ బొంగాడు. నువ్వు నిజంగా ఫారెన్కి రావాలి చదువుకోవాలంటే డూ యువర్ ఓన్ రీసెర్చ్. నీకు ఏమన్నా అర్థం కాకుంటే కన్సల్టెన్సీ పో, పైసలు ఇచ్చి అక్కడ దాకానే క్లోజ్, ఆ స్టెప్ వరకనే క్లోజ్. మొత్తం వీసాలు వాళ్ళతో ఎవరితో చేపించకండి. నీకు కింద మీద అన్నీ ఉంపితే, నీకు మురం గడ్డలు అన్నీ ఉంటే, నువ్వు ఓన్గా నీకు దమ్ముంటే నువ్వు ఓన్గా చేయి. ప్రాసెసింగ్ ఓన్గా చేసుకుంట్రా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్గా అకామిడేషన్ దొరకబెట్టుకో, పార్ట్ టైం దొరకబెట్టుకో, అన్నీ. అది నువ్వు సత్తా, అది నీ దమ్ము. వాడిని చూసి వీడిని పట్టుకొని ఇవన్నీ బంద్ చేయండి. అందరూ మోసగాళ్ళేడా. నా వీడియోలు కూడా, ఇది నా వీడియో చెప్పి కూడా నేను కూడా కన్సల్టెన్సీ పెడతా, బొంగు పెడతా అంటే ఎవరు నమ్మకండి. ఎందుకంటే అందరూ పైసల కోసమే, ఈ దునియా పైసల కోసం నడుతుంది. ఏ బొంగాడు లేడు, ఏ దోసుగాడు లేడు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది హట్ అవ్వచ్చు అందరికీ. నేను ఎవరన్నా హట్ చేస్తే కూడా సారీ. నేను ఎవరి గురించి తీయాలి వీడియోలో, ఎవరి గురించి కాదు. ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరు పని చేసేది వాళ్ళది. కానీ నేను ఒక గైడ్ లెక్క, నేను ఒక ఫ్రీడమ్ టు స్పీచ్, ఇది ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్. నేను చెప్తున్నా, వీడియో అయితే చేస్తున్నా. ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా తెలియదు కానీ. సో మేక్ షూర్ యూ డూ యువర్ ఓన్ రీసెర్చ్ వైల్ కమింగ్ టు ఫారెన్. ఇవన్నకండి. సిచ్యువేషన్లు అయితే హారిబుల్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం హారిబుల్ సిచ్యువేషన్. జాబులు లేవు, అకామిడేషన్ లేవు, ఏం చక్కగా నడతలేదు. నువ్వు ఏం బిక్తాను అంటే నా గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నేను ఏం బీకినా, నేను ఏం చేస్తున్నానా, ఫర్దర్గా నేను ఏం చేయబోతున్నా అని నేను ఒక క్లారిటీగా చెప్తా. కానీ ఇదైతే నడతానబ్బా. స్టూడెంట్స్ వస్తాళ్ళు కన్సల్టెన్సీ అని పెడతాను, వాని పైసల కోసము వేరేటోని బొక్క చెప్తాను. సో ఇదైతే నడుతాను. సో మేక్ షూర్ యూ గైస్ చాలా వరకు చూడలేనుకుంటా వీడియో, మొత్తం వీడియో అయితే చూడండి. లైక్, కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి ఇంకా రియాలిటీ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇస్తా, దానికి మెయిల్ పెట్టండి. మీ మెయిల్ అన్నీ పెడతాం. బొంగు మీకు ఏదైనా గైడ్ కావాలంటే నాకు తెలిసినంత వరకు నేను ఒక గైడెన్స్ లెక్క ఉంటా. కానీ ఇది చేయి అది చేయి అని చెప్పాను. జస్ట్ నేను ఆప్షన్స్ ఇస్తాను, మీరు చూస్ చేసుకోవటంలో ఉండాలి. సో నా వీడియోకు నచ్చుతూనే లైక్ చేయండి, ఓకేనా? సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సో మేక్ షూర్ యూ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.